పూర్వీకుల భవనం శిథిలమైపోతే అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మీ పెద్దన్నయ్య ఈ ఇల్లు కట్టారు. ఆయన కోరికల్లా ఒకటే, ఈ ఇంట్లో అందరూ కలిసి ఉండాలని. నేను ఈరోజు ఆయన కోరిక నెరవేర్చడానికి అదే ప్రయత్నం చేస్తున్నాను. కానీ దాని అర్థం ఇది కాదు ఠాకూర్ గారు. మీ ప్రతి మాటను నేను వింటానని అనుకోకండి. పెద్దమ్మ, మీరు మా అమ్మతో ఇలా మాట్లాడకూడదు. ఇక ఆపు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో రావాల్సిన అవసరం లేదు. మీ అమ్మని 2 మాటలు అన్నానంటే నీకు కూడా నన్ననే అవకాశం వచ్చిందని కాదు. నువ్వు పుట్టక ముందు నుంచే మీ అమ్మ నాకు తెలుసు. అప్పటి నుంచి నేను ఆవిడని చూసుకుంటున్నాను. మీ అమ్మ తన అత్తగారి ఇంట్లో సంసారాన్ని చక్కబెట్టుకోలేకపోతే అది ఎవరి తప్పు? మాదా. నేను ఏదైతే భరించానో నా అత్తగారింట్లో అది మీ అమ్మ ఎప్పుడైనా భరించిందా? అడుగు ఆమెను. జీవితాంతం విలాసంగా పుట్టింట్లోనే గడిపేసింది. నీ పెంపకం కూడా తన పుట్టింట్లోనే జరిగిందని మర్చిపోకు. తనకి పుట్టిల్లు తప్ప ఇంకేమీ తెలియదు. నేను ఒక్కసారి పుట్టింటికి వెళ్తే నన్నే ప్రశ్నలు అడుగుతోంది, నాకు నీతులు చెప్తోంది. ఠాకూర్ గారు ఇక్కడే ఉన్నారు, ముందు ఉంటారు, దాంట్లో నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక ముందు నాతో పాత పద్ధతిలో ప్రవర్తించాలని చూస్తే మాత్రం అది మీకు చాలా కష్టంగా మారుతుంది. గుర్తుంచుకోండి. అంతా అర్థమవుతోంది అక్కయ్య. ఇప్పుడంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు మీ మనసులో మాపై విషం నింపుతున్నారో ఇప్పుడంతా తేలిపోయింది. ఎవరూ విషం నింపలేదు. ఈ ఇంట్లో ఎవరైనా విషం చిమ్ముతున్నారంటే అది మీరే ఠాకూర్ గారు. ఈ ఇంట్లో ప్రతి విషయంపై నా కన్ను ఉందని మీరెందుకు మర్చిపోతున్నారు? ఇక నాతో నోరు విప్పించకండి. ఈ ఇంట్లో ఎవరేం చేస్తున్నారో నాకు అంతా తెలుసు. ఏమంటున్నారు? జరిగిందంతా నేనే చేశాననా? మీరేమంటారు? నేనేం చేశాను? చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఒకటే, అందరి ముందు నాతో నోరు విప్పించకండి. లేదంటే ఈ చిన్న వాళ్ళ ముందు మీ పరువు పోతుంది. ఇక ముందు మాట్లాడే ముందు ఆలోచించుకోండి. ఇక ఈ ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ మీ గదిలో చేసుకోండి. వదినా, మీరు ఎలా మారిపోయారేంటి? ఎందుకు ఒక్కసారిగా? నేనేం మారలేదు మరిది గారు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. కాకపోతే నా సంతోషం మీరెప్పుడు భరించలేకపోయారు. ఇప్పుడు ఒకరోజు కాసేపు నా పుట్టింటికి వెళ్ళాను. మీరందరూ నన్ను ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు అడుగుతున్నారు. అయ్యో లేదక్క, అలాంటిదేమీ లేదు. మీరు ఆలస్యం అయ్యేసరికి కంగారు పడ్డాం అంతే. ఈ అబ్బాయిలు ఏమీ తినకుండా మీకోసం ఎదురు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్దామని కూడా అనుకున్నారు అంతే. ఆ కంగారులో నువ్వు మతి కోల్పోయావా కదా? నాకంతా తెలుసు చిన్నదానా. నా సంతోషాన్ని చూసి మీ కడుపు మండుతుంటుంది. అందరినీ గుర్తుపడతాను. కంగారు కంటే ఎక్కువ అసూయపడుతున్నారు. ఇంటి కోడలు నాతో కలిసేందుకు బయటకు వచ్చిందని. మీ ఇద్దరు కోడళ్ళు మీతో కలిసి బయటికి రావడానికి ఇష్టపడరు. నాతోనే ఎందుకు? నేను ఇంతలా తిడతాను, అడ్డుకుంటాను, అయినా నాతో వచ్చేసింది. ఎందుకంటే తనకు తెలుసు ఈ దుర్గ ఎంత తిడుతుందో అంత ప్రేమని కూడా చూపిస్తుందని. తను నా కఠినత్వానికి ఎంత భయపడుతుందో నా ప్రేమను కూడా అంతే గౌరవిస్తుంది. తనకి తెలుసు నాలో కూడా ఒక మనిషి ఉన్నాడని. ఆ మనిషి ఇంకొకరికి ఎప్పుడు అన్యాయం చేయదు. రాత్రైంది, నేను నా గదిలోకి వెళ్ళాలి. అమ్మా, టీ తాగి వెళ్ళండి. ఈరోజు మనందరికీ ఎంత మంచి రోజు కదా. ఇంటికి వస్తే ఇంట్లో కూడా సంతోషంగా ఉంటుందని అనుకున్నాను. ఇక్కడైతే వేరే గొడవ నడుస్తుంది. అమ్మా, మీరు ఇవన్నీ ఇప్పుడు మర్చిపోండి. రోజంతా ఎలా గడిచిందో గుర్తు తెచ్చుకోండి. ఈరోజు మీ వయసు 10 ఏళ్ళు తగ్గినట్టు అనిపించింది. ఎందుకో తెలుసా?
ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే పిషిమాపిని కూడా ఎప్పుడైనా మీతో రావాలనుకుంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి అమ్మా. అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. జాగ్రత్త. అంత ధైర్యం చూపించాల్సిన అవసరం లేదు. ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? మాకింకేం పనిలేదా? ఇప్పటి వరకు వెళ్ళని చోటుకి ఇప్పుడెందుకు వెళ్తాం? నేను నా పుట్టింటికే వెళ్ళను. మీ పుట్టింట్లో నిన్నెవరు అడుగుతారు చిన్ని? అయినా నువ్వు పుట్టింటికి ఎలా వెళ్తావు? పెళ్లి కాగానే నీ పుట్టింటి వాళ్ళు నిన్ను పరాయిదాన్ని చేసేశారు కదా. నా పుట్టింటి వాళ్ళు కూడా నన్ను పరాయిదాన్ని చేశారు. కానీ అది నా అత్తగారింటి వల్ల. నీ కథ వేరు చిన్నదానా. నీ అమ్మా నాన్న పోయిన తర్వాత వాళ్ళు నిన్నెప్పుడు పట్టించుకోలేదు. నీ అన్నదమ్ములు నిన్ను ఒక్కసారి కూడా తలుచుకోలేదు. నిన్ను పూర్తిగా మర్చిపోయారు వాళ్ళు. ఒక్కసారి కూడా పుట్టింటికి పిలవలేదు. అయినా నేను నిన్ను వెళ్ళొద్దని ఎప్పుడూ ఆపలేదు. కానీ ఇప్పుడు నువ్వే ఆలోచించు. ఇప్పుడు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్తావు? నీ పుట్టింటోళ్ళు నిన్ను తమ మనిషిగా అనుకోవడమే లేదు. అమ్మా, పెద్దమ్మ బయటకెళ్ళి మంచి పనే చేశారు. మీకెన్నోసార్లు చెప్పాను అప్పుడప్పుడు సమయం చూసుకుని మీరు బయటకు వెళ్ళండి అని. అది అమ్మా, ఇప్పుడు మీకు కూడా వయసు అయిపోతుంది. మీరు మీ సంతోషం గురించి ఆలోచించకపోతే ఎప్పుడు ఆలోచిస్తారు? పిషిమని టీ. నేను నీ చేత్తో చేసిన టీని తాగను. చూడండి పిషిమ్మ, ఇలా ఆలోచిస్తే మీరు నా చేతి టీ తాగనప్పుడు నా చేతి వంట కూడా తినరా? ప్రతిరోజు అక్కయ్యలు వంట చేయరు కదా. అప్పుడప్పుడు నేను కూడా చేస్తాను. అప్పుడేం చేస్తారు? ఆకలితోనే ఉంటారా? లేదు అంటే మీరు అలాగే చేయాలనుకుంటే సరే. ఇక నేను మిమ్మల్ని టీ తాగమని కూడా అడగను. ఏమన్నావు? చూసావా చిన్న? చూసావా? ఈ అమ్మాయిని చూస్తున్నావా? అదుపులో పెట్టుకో. ఇప్పటికీ మా అమ్మతో ఎలా మాట్లాడుతుందో చూడు. ఆనా, నేను నీకు ఒకటి చెప్పాను గుర్తుందా? ఇప్పుడు ఆ విషయం వదిలే. అత్తయ్య నీకంటే పెద్దది, ఆవిడతో అలా మాట్లాడుకో. కానీ నేను తప్పేం మాట్లాడాను? అత్తయ్య ముందు ముందు ఏం చేస్తారో తెలుసుకోవాలని అనుకున్నాను, అంతే. మీరే ఆలోచించండి. రేపు ఒకవేళ పెద్దక్క దగ్గర నుంచి వంట చేసే బాధ్యత నేను తీసుకుంటే అప్పుడు అత్తయ్య తినలేరు కదా. ఆవిడ ముందు ఏం నిర్ణయం తీసుకుంటారో అదే తెలుసుకోవాలని ఉంది. తీసుకోండి, టీ తాగండి. మీరు నా చేతి టీ తాగకపోతే ఏమవుతుంది? ఇందులో ఎవరికి లాభం మీకు తెలుసు కదా. మన ఇంటి పద్ధతి ప్రకారం ఏది వృధా కాకూడదు. మరి ఇప్పుడు ఇది ఎవరికి ఇవ్వాలి? పారబోయాల్సి వస్తుంది. వృధా చేయడం ఎందుకు? తీసుకోండి, తీసుకోండి.